ఈరోజు మన మధ్యలో మాపల్లె నరసింహారెడ్డి గారు. ఈయన ఒక ఆధ్యాత్మిక వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయం, పాలేకర్ గారు ఆధ్యాత్మిక వ్యవసాయం కూడా అంటారు. ఎందుకంటే ఆయన ఒక గుడి. మీరు అక్కడికి వెళితే తిరుమల స్వామివారు చూసినంత ఆనందం కలుగుద్ది. ఆ గుడిని కేంద్రంగా చేసుకుని భారతదేశంలో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న నాకైతే ఎక్కడ కనపడలేదు. వ్యవసాయము, గోవులు, దేశీయ వరి విత్తనాలు, దేశీయ ఆవుల పెంపకం, ఎద్దుగానగా, మాఘ పౌర్ణమికి సంతానం లేని వాళ్ళకి ఒక దివ్య ప్రసాదము. అక్కడ 80 నుంచి 90% ఆ ప్రసాదం తిన్న వాళ్ళకి ఫలితాలు, ఇంకా అనేక కార్యక్రమాలు ఆ గుడి దగ్గర చేస్తున్నారు. ఆయన ఒక కవి. అటు స్వామి మీద, అటు పంటల మీద, అటు గోవు మీద, అన్నిటి మీద మేళవించి కవితలు రాస్తారు. వీళ్ళ తమ్ముడు దిల్ రాజు. మేము మొదట్లో దిల్ రాజు గారి బ్రదర్ అని చెప్పేవాడు. ఇప్పుడు ఆయన చెప్పట్లా, ఈయన తమ్ముడు దిల్ రాజు. మీరు వేదిక మీదకి రావాల్సిందని కోరుతున్నాం. జై శ్రీనారాయణ. విజయరామ్ గారు తలపెట్టినటువంటి ఈ బృహత్ కార్యక్రమం దేశమంతా విస్తరించాలని, జాతీయ జంతువుగా ప్రకటించాలనేటువంటి మనందరి కోరిక కోసం వారు ఇక్కడ నిరాహార దీక్షలో కూర్చోవడం, దానికి మద్దతుగా మనం అందరం నిలబడ్డాం. ఇందాక చిన్నారి మాట్లాడుతుంటే చాలా ఆనందం వేసింది. ఇది కదా మనం పిల్లలకు అందించే సంస్కారం, సంపద. సంపద అంటే ధనం కాదు, ఇల్లు, మిద్దెలు, మేడలు, నగలు. ఇది మనం సంపద అనేటువంటి భావిస్తున్న కాలంలో ఇది సంపద అని అమ్మాయి ఎంత చక్కగా వివరించింది. ముందుగా తనకి అభినందనలు తల్లి. ఇంకొకరికి కూడా అభినందనలు చెప్పాలి. మనమందరం ఇక్కడ కూర్చుంటే వెనకాల పూలు అమ్ముకుంటుంది ఆవిడకి మనతో ఏం సంబంధం లేదు. అమ్మాయి మాట్లాడిన తర్వాత అవేవో ఆవిడ చెవిలోకి దూరి తన దగ్గర ఏముందో దాన్ని తినకు తీసుకొచ్చి అందించింది. ఒక పువ్వుని తీసుకొచ్చి అభినందనలు చెప్పు. ఆవిడకి ఎంత సంస్కారం ఉండాలి. ఇది స్కూళ్ళల్లోనో కాలేజీల్లోనో చెప్పేది కాదు, మనస్సు ఉంటే జరిగింది. భగవంతునికి అందుకే పువ్వు, పత్రము సమర్పిస్తూ ఉంటారు. తన దగ్గర ఏది ఉందో దాన్ని సమర్పించడం. ఆ ముగ్గురు పాపలకి తను ఒక్కొక్క పువ్వు సమర్పించి తన అభినందనలు తెలియజేసి మౌనంగా వెళ్ళిపోయింది. ఆవిడ సంస్కారానికి కూడా నమస్కారాలు. ఇక విజయరామ్ గారు చెప్పిన దాంట్లో ఒక పదాన్ని తీసేయాలి. దిల్ రాజు అనే మాటని ఇలాంటి వేదికల మీద మేము అసలు వాడము. ఎందుకంటే అది వ్యాపారము. ఆ లోకం వేరు, మన లోకం వేరు. నా వెనకాల ఉన్నారు, దాంట్లో అనుమానం లేదు. వెనకాల ఉండడం అంటే ఒకటి మానసికంగా మనకు మద్దతు ఇవ్వడం, రెండోది ఆర్థికంగా మద్దతు ఇవ్వడం. ఈ రెండు మద్దతుల్ని మనం కాదు అనలేము. కానీ నిజమైన మద్దతు ఏమనంటే ఇలాంటి స్థలాల్లో ఏమైనా జరిగితే వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోవాలి, దీనికి సపోర్ట్ చేయాలి, దీనికి వాళ్ళ సమయాన్ని ఇవ్వాలి. అయితేనే నిజంగా మద్దతు ఇచ్చినట్టు లెక్క. ఆ మద్దతుని మనం కాదనలేము. కానీ మీరు ఎప్పుడు చెప్తుంటారు, ఎవరైతే సమయాన్ని ఇస్తారో తమ కోసం, తమ పిల్లల కోసం కాకుండా సమాజం కోసం, ఆధ్యాత్మికత కోసం వారే నిజమైనటువంటి సేవా తత్పరులు అని దాన్ని నేను మనసారా నమ్ముతాను. ఇక ఇందూరు తిరుమల క్షేత్రంలో
వారితో స్నేహం ఏర్పడ్డ తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. అందులో గోసంతతి కూడా ఒకటి. మా దగ్గర ఎప్పుడు 60 ఆవులు ఉంటాయి. వాటితో ఆడుకోవడం అంటే ఇందాక తను చెప్తుంటే ఆ పాప నా బాల్యమే నాకు గుర్తొచ్చు. స్కూల్కి పోరా అంటే డుమ్మా కొట్టేసి ఆవులెంబడిపోయేది, అడవులు తిరిగేది. ఆ అడవులు తిరగడం వల్లే బహుశా ప్రకృతితో మమేకమయ్యేటువంటి తత్వం ఏర్పడి ఈరోజు అన్నిటినీ వదిలేసి, వ్యాపారాలు అన్నిటినీ వదిలేసి అటువైపు వెళ్ళడం. ఈ ఆనందం ఇందులో ఉన్నవాడికి తప్ప మిగతా వాడికి తెలియదు. ఇవి రికార్డులు చేసి పెట్టినా కూడా ఏదో కథలు చెప్పుకుంటున్నారు అనుకుంటారు, కానీ నిజమైన ఆనందం ఎట్లా వస్తుంది అనేది చాలామంది మర్చిపోయారు. ఈరోజు సందర్భం ఆవుదే కనుక ఆవునే ఎందుకు ప్రకటించాలి అని ఈరోజు ప్రశ్న వస్తుంది. ముఖ్యంగా చాలామంది మేధావులు ఇన్ని జంతువులు ఉన్నాయి మన ఇంట్లో, ఆ ఒకటే ఉందా? కుక్క ఉంది, పిల్లి ఉంది, గుర్రాలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఇవన్నీ ఉండగా దీన్ని ఎందుకు అనాలి? ఈ ప్రశ్నకి ఇలాంటి వేదిక ద్వారానే, ముఖ్యంగా మాలాంటి వాళ్ళదైతే స్థాయి సరిపోదు, గురువులు చెప్పగలగాలి. ఒక చాగంటి గారు చెప్తున్నారు, ఇంకోరు చెప్తున్నారు, ఇలా విస్తృతంగా జరగాలి. అందులో కూడా కొన్ని సైంటిఫిక్ రీజన్స్ మనం ఈరోజు పిల్లలకు చెప్పాలి. మేము స్కూల్లోకి వెళ్తే అదే మాట్లాడతాం. చక్కగా 5వ తరగతి నుంచి 10వ తరగతి చదివే పిల్లలు దీన్ని చాలా సులువుగా పట్టుకోగలుగుతున్నారు. మనమే వాళ్ళకి అందించటం లేదు. ఆవువే ఎందుకు? ఆవు దేవత ఎట్లయింది అనే దానికి సింపుల్గా, ఇంకా ఆ అమ్మాయికి గనక ఒక వారం రోజులు మాతో గనక ఉంటే బహుశా వాడవాడలో తను ప్రచారం చేయగలదు. అంత అద్భుతమైనటువంటి మేధాశక్తి ఉంది, వాగ్ధాటి కూడా ఉంది. అందులో ఒక స్వచ్ఛత ఉంది. మీరు అందరు గమనించుంటారు ఆ స్పష్టత. అక్షరాన్ని అంత స్పష్టంగా పలికేటువంటి పిల్లలు దాదాపు ఈరోజు అరుదు. ముఖ్యంగా తెలుగు భాష మాట్లాడాలంటే శాశ్వులతో మాట్లాడతారు. ఆ శాశ్వులు మాట్లాడితేనే అబ్బా ఎంత బాగా మాట్లాడిందని మన వాళ్ళు పొంగిపోతుంటారు. ఇంత స్పష్టత బహుశా పశువులతో ఉండడం మూలాన, ప్రకృతితో ఉండడం మూలాన ఆ పాపకి వంట పట్టింది. జన్మతః వచ్చి ఉంటుంది తల్లి ద్వారా, తండ్రి ద్వారా. ఆవు మనకు సర్వస్వము. ఎందుకు సర్వస్వము అంటే మిగతా అన్ని జీవులు ప్రకృతి నుంచి తాము స్వీకరిస్తాయి, ప్రకృతికి తిరిగి ఇచ్చేది, భూమిని సుసంపన్నం చేసేది ఒక ఆవు మాత్రమే. భూమికి తిరిగి స్వస్థతను చేకూర్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆవు మాత్రమే. విజయరామ్ గారు సురేష్ గారు అనే ఒక ఆర్టిస్ట్ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లారు. క్యాలెండర్కు బొమ్మలు ప్రతి సంవత్సరము ఇలా వైవిధ్యంగా వేస్తూ ఉంటాం. నాకు ఒక ఆలోచన ఉంది, దాన్ని బొమ్మగా వేసే వాళ్ళు కావాలి అని. మేము వెతుకుంటూ వెళ్ళి ఆయనని పట్టుకొని ఆయనకి కథ చెప్పాను. స్వామి, ఇది నాకు దీనికి బొమ్మ కావాలి. ఆయన ఎంత అద్భుతమైన బొమ్మ వేశారంటే, మీ దగ్గర ఉంది అది. ఒక కోడే కాలుతో, మీరందరూ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళైతే బహుశా గుర్తుపడతారు. ఒక సీజన్లో, ఒక కార్తెలో మన నందులన్నీ అంబారావం చేస్తూ, కాళ్ళతో మట్టిని చిమ్ముతూ, కొమ్ములతో ఒడ్లని పొడుస్తూ, ఆ మట్టిని పైకి ఎగిరేసి పైకి చూస్తూ అంబారావం చేస్తాయి. అది నా కథ. దానికి ఆయన ఎంత అద్భుతమైన బొమ్మ వేశారంటే, ఆ అంబారావం చేస్తున్నప్పుడు ఆకాశంలో నుంచి, మబ్బుల చాటు నుంచి లీలగా భగవంతుడు కనపడతాడు. అది ఆ బొమ్మ విశిష్టత. ఈ బొమ్మను పట్టుకొని నేను స్కూళ్ళల్లోకి వెళ్తాను. బొమ్మ అక్కడ పెట్టి దీంట్లో ఏముంది, మీకు ఏం కనపడుతుంది అని పిల్లల్ని అడుగుతాం. వాళ్ళు అన్నీ చెప్తారు. చాలామంది అయితే దాన్ని ఆవు అంటారు, నంది, తెలంగాణ ప్రాంతంలో అయితే కంకలు అంటారు. అంటే ఇంకా మనం వ్యవసాయ పనులకు ఉపయోగించడానికి ముందు ఉండేటువంటి కోడే స్థితి
వాటిని కంకలు అనేటువంటి భాష. తెలంగాణలో ముఖ్యంగా మాకు నిజామాబాద్ మరాఠీ ప్రాంతం కనుక ఆ కంకలు ఈ కార్తెలో తొలకరి పడుతున్నటువంటి కార్తెలో మనకు మృగశిర కార్తె ప్రధానంగా అలా ప్రవర్తిస్తాయి. ఏం చేస్తుంది అది అంటే రైతుకి ఇప్పట్లాగా రేపు బాగా వర్షం పడుతుందంటే బాగా ఎండ కొడుతుంది. ఈరోజు ఇక్కడ వర్షం పడుతుందని చెప్తే బోయినపల్లిలో వర్షం పడుతుంది, ఇందిరాబాద్ దగ్గర వాన ఉండదు. మన సైన్స్ ఈరోజు. కానీ ఆ రోజు సైన్స్ భగవంతుడు మనకి గోవుల ద్వారా నందుల ద్వారా అందించింది ఏంటంటే పర్టికులర్గా ఆ కార్తె. మీకు మృగశిర కార్తె అంటే చేప మందు ఒకటే తెలుసు. ఇప్పుడు కనీసం చేప మందు ద్వారానన్నా మనందరికీ మృగశిర కార్తె అంటే ఆ పేరు తెలిసింది. కానీ మన చదువుకునే పిల్లలకి కార్తెలు తెలియవు, నెలలు తెలియవు. మే జూన్లు అని చెప్పడం తప్ప ఇంకోటి రాదు. ఏం చేస్తుంది అది అంటే మృగశిర కార్తె సమయంలో మట్టిని ఇలా రెండు కాళ్ళతో దువ్వుతుంది, మట్టిని చిమ్ముతుంది. రైతుకి సూచన, ఏమి సూచన చేస్తుందంటే కుడిత్వాలతో గనక నందులన్నీ చిమ్ముతున్నాయి అంటే గమనిస్తాడు రైతు. కుడి కాలుతో కనుక చిమ్ముతున్నాయి మట్టిని అంటే రాబోయే సంవత్సరం, రాబోయే వర్షాకాలం సమృద్ధిగా వర్షాలు పడతాయి, దీర్ఘకాలిక పంటలకు మీరు వెళ్ళవచ్చు అనే సూచన చేస్తుంది. అది కుడికాలు కాదు, ఎడమకాలుతో చిమ్ముతాయి. ఎడమకాలుతో ఎక్కువ నందులు చిమ్ముతున్నాయి అని అంటే ఈసారి వర్షాలు అంతంత మాత్రమే, దీర్ఘకాలిక పంటల వైపు వెళ్ళకూడదు, వర్షాధారంగా ఉండేటువంటి స్వల్పకాలిక పంటలకు వెళ్ళమని అది సూచన చేస్తుంది. దాన్ని రైతు పాటించి అలాంటి పంటలనే వేసుకునేవాడు. ఈరోజు ట్రాక్టరు తన కాలుతో మట్టి చిమ్మి చెప్పగలుగుతుందా? మిషనరీ వాడాలి, కానీ ఏ నష్టం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఇక ఆ బొమ్మలో మొదటిది మట్టిని చిమ్మడం, రెండవది తన కొమ్ములతో వరాన్ని చిమ్మి పైకి అంబారావం చేస్తుంది. ఏమిటి దానికి సూచన? ఎప్పుడైతే అది అంబా అని గట్టిగా అరుస్తుందో, సంస్కృత భాష, మాతా వాళ్ళు చెప్పాలి, సంస్కృత భాషలో ఉండేటువంటి గొప్పతనము ఒక అక్షరాన్ని మంత్రమయం చేస్తుంది. ఆ అంబారావంలో వెలువడ్డటువంటి శబ్ద తరంగాలు గాలిలో కలిసి మేఘాలు ఏర్పడడానికి కారణమవుతాయి. మేఘం ఒట్టిగా ఏర్పడదు. రెండు జీవులకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం, ఒకటి నెమలి, రెండోది మన నంది. నంది అంబా అని అన్ని అరుస్తుంటాయి. మీరు గమనించాలి. మీరు ఊర్లలో ఉండి కనుక గోశాలల్లో కూడా ఒక దుస్థితి ఏంటంటే పాపం అవి ఎప్పుడు కట్టు మీదనే ఉంటాయి, బయటికి రావు. మేమైతే హాయిగా చెరువు గట్ల మీద తిప్పుతుంటాం. వాటితో మన పొలాలలో తిరుగుతున్నప్పుడు వాటిని గమనిస్తూ ఉంటే అనేక విషయాలు తెలుస్తాయి. ఇంకొకటి అద్భుతమైన విషయము, ప్రపంచం మొత్తం మీద ఒక భారతీయులు మాత్రమే తమ వ్యవసాయానికి ఎద్దులని వాడారు, గోవులను ఉంచుకున్నారు. మీరు ఇంగ్లాండ్ లాంటి మిగతా దేశాలకు వెళ్ళినట్టు చూస్తే అక్కడ కంచరగాడిదలు కానీ, వాళ్ళ చరిత్రను చూసినప్పుడు గుర్రాలు కానీ, మిగతా జీవులతో వాళ్ళు వ్యవసాయం చేశారు. మరి మన దేశంలో అప్పుడు గుర్రాలు సంపద ఏం తక్కువ లేదు కదా. అందరు రాజుల దగ్గర గుర్రాలు ఉండేవి, గుర్రశాలలు ఉండేవి, ఏనుగులు ఉండేవి, ఒంటెలు ఉండేవి, గాడిదలు ఉండేవి, గేదెలు, పోతులు ఉండేవి మనకి. మరి ఎందుకు ఎద్దుతో వ్యవసాయం చేశారు? దీనికంటే బలీయమైంది కదా గుర్రం, దీనికంటే శక్తి ఎక్కువ. ఇప్పటికీ మనము కార్లకు కానీ మిగతా ఇంజన్లకు కానీ దాని శక్తిని కొలిచినప్పుడు హార్స్ పవర్ అంటారు. అంటే గుర్రపు శక్తితోనే కొలుస్తారు. అంటే అంత శక్తివంతమైనటువంటిది గుర్రం. ఎద్దు కంటే కూడా ఫాస్ట్గా నడుస్తుంది. ఒకవేళ దున్నాలనుకుంటే చాలా తొందరగా దున్నేస్తుంది గుర్రం. మరి ఎందుకు మన వాళ్ళు ఆటన్నిటిని వదిలేసి ఎద్దును పట్టుకున్నారు?
ఈ సైన్స్ని మనము రాబోయే తరాన్ని చెక్కపకపోయినట్టు ఇప్పటికే జరిగిపోయిన విధ్వంసం జరిగిపోయింది. కనీసం ఇప్పుడన్నా మనం గోవులు ఉన్నవాళ్ళు, గోశాలలు ఉన్నవాళ్ళు, నందులు ఉన్నవాళ్ళు ఈ సైన్స్ని చెప్పగలగాలి. ఇంకా ఏమన్నా గట్టిగా మాట్లాడాలంటే సోకాల్డ్ సైంటిస్టులు మనం ఎవరైతే చెప్పుకుంటున్నామో వాళ్ళని వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి ఇప్పుడు రాబోయేటువంటి మృగశిర కార్తెకు తొలకరి జల్లులు పడ్డప్పుడు పశువుల ప్రవర్తన మీద మీరు పరిశోధన చేయండి. అవి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు ఏ ఏ దశల్లో ఎట్లా ప్రవర్తిస్తున్నాయి, దాని వెనకాల కారణాలు ఏంటి? ప్రధానమైన కారణము మన వాళ్ళు ఎద్దుని వాడడానికి మా బాల్యం నుంచి మేము పరిశోధన చేసింది ఈరోజు నిజమని నిరూపిస్తుంది కూడా మా దేవాలయం ద్వారా, అక్కడ జరిగే కార్యక్రమాల ద్వారా. మేము పంటల్లో ఎద్దులతోనే దున్నుతాం నాగలు. ఇప్పటికి కూడా మేము చెరుకు పెట్టాము. చెరుకులో నిన్న మొన్న కూడా ఎద్దుల నాగలతోనే దున్నాం. మా చెరుకు పంటను చూసి మిగతా కెమికల్ వ్యవసాయం చేసే వాళ్ళ చెరుకు పంటను చూస్తే ఆ తేడా మీకు కనపడుతుంది. ఎందుకంటే మృగశిర కార్తెలో తొలకరి వర్షం పడ్డప్పుడు మన పొలాలలో ఆవులు ఎద్దులు తిరుగుతున్నప్పుడు రాబోయే కాలాన్ని సూచన చేయడం మాత్రమే కాకుండా వర్షం పడాలని మేఘాన్ని ఏర్పరచడమే కాకుండా తమ గిట్టల ద్వారా మన పంటలకు కావలసినటువంటి పోషకాలని అందించేటువంటి సూక్ష్మాణుజీవుల ఉత్పత్తికి కారణమవుతాయి. ఎవరినైనా ఈ వీడియోలు చూసే వాళ్ళు కావచ్చు, మరే సైంటిస్టులు కావచ్చు, నా ద్వారా మా గ్రామానికి రండి, మా పొలాలకు రండి. మా ఆవులు తిరుగుతున్నటువంటి స్థలాలలో వాటి గిట్టల గుర్తులు పడతాయి. ఆ గుర్తుల్ని మీరు మార్క్ చేసుకొని అక్కడ నుంచి మట్టిని తీసి మీరు దాన్ని పరిశోధన చెయ్యండి. అది అడుగు తీసి అడుగు వేస్తే ఎన్ని కోట్ల జీవుల ఉత్పత్తికి ఆ గిట్టలు కారణమవుతున్నాయో. ఒక్కొక్క అడుగు తీసి అడుగు వేస్తే ఆవు గిట్ట కింద, నంది గిట్ట కింద 2.5 కోట్ల, సుమారు లెక్క పెట్టావా నువ్వు అని మళ్ళీ అడగవచ్చు మన వాళ్ళు, సుమారు 2.5 కోట్ల సూక్ష్మ జీవుల యొక్క ఉత్పత్తి జరుగుతుంది అని మనకు వేదం ద్వారా, గురువుల ద్వారా తెలిసినటువంటి రహస్యాలు ఇవి. అందుకని మాత్రమే మనం ఎద్దులతో వ్యవసాయం చేశాం. మూర్ఖత్వంతో ఈరోజు మనము వాటిని పక్కన పెట్టి అనేక రుగ్మతలకు కారణమవుతున్నటువంటి ఆధునిక వ్యవసాయంలో ఆధునిక హైబ్రిడ్స్ విత్తనాల్లో పడి ఆరోగ్యాలని పడగొట్టుకొని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నటువంటి బతుకులుగా మారిపోయాయి. మన భావితరాలకి మానసికమైన, శారీరకమైన ఆరోగ్యాన్ని అందించాలంటే గో ఆధారితంగా జరిగే వ్యవసాయాన్ని, అలాగా పండించే పంటలని, ఆ ఉత్పత్తుల్ని అందించగలగాలి. ఎవరో ఒక విజయరామ్ గారో ఇంకెవరో నాబోటి వాళ్ళు చేస్తే జరిగేది కాదు. కొంతమందికి ఎంత వీలైతే అంత. మేము ఈరోజు గర్భ సంస్కారం అని ఆలయం ద్వారా ప్రతి గర్భిణీ స్త్రీకి అక్కడికి వచ్చే వాళ్ళకి ఒక ప్రసాదం ఇస్తాం, ఒక ఔషధం ఇస్తాం. వెన్నెల ఎట్లా ఔషధంగా మారుతుందో వాళ్ళకు చూపిస్తాము. ఇప్పటికీ కొన్ని లక్షలాది మంది తల్లులకి దాన్ని అందించగలిగాం. ఇది ప్రధానంగా దేవాలయాల ద్వారా జరగాలి. దేవాలయాలు విజ్ఞాన కేంద్రాలు, విజ్ఞాన భాండాగారాలు. మన పిల్లలు, మనము ఏదన్నా గుడికి వెళితే ఏమన్నా నేర్చుకొని వస్తున్నామని ఒకసారి ప్రశ్నించుకుంటే మంచి దర్శనం అయిందని చెప్పుకుందాం. ప్రసాదాలు బాగున్నాయి అంటాం. మంచి దర్శనం అంటే ఏంటండి దేవుడికి? చెడు దర్శనం అంటూ ఏమైనా ఉంటుందా? మంచి దర్శనం అంటే ఒక విఐపి ద్వారా పోయి అక్కడ నిలబెడితే అది మంచి దర్శనంగా చెప్పుకునేటువంటి స్థితికి వచ్చాం మనం. ఆలయం ద్వారా మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో భగవంతుడు కేవలం గర్భాలయానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆవు తిరిగిన ప్రతి చోట, ప్రతి మట్టి అణువులు ఆయన కనపడతాడు. ముట్టుకుంటే మట్టిని ఇక్కడ, ముద్దు పెడతావిక్కడ అని నేను ఒక పాటలో ఆవును గురించి రాస్తూ ఒక పాట రాస్తాను. భగవంతుడు గర్భగుడిలో మాత్రమే కాదు, ఈ చెట్టులో ఉన్నాడు, ఈ ఆవు దగ్గర ఉన్నాడు, ఈ సూక్ష్మాణులో ఉన్నాడు, ఒక మొక్క దగ్గర ఉన్నాడు. మేము మొక్కలకు సేవ చేస్తూ అక్కడే ఉన్నటువంటి ఆ స్వామికి మీరు ఏ కోరిక చెప్పడానికి
ఈ ఆలయంలోకి వచ్చారో ఈ మొక్క దగ్గర చెప్పేసేయండి, అయిపోయింది, మీరు ఈమెయిల్ సెండ్ అయిపోయింది అని చెప్తాం. ఆయనకు అందుతుంది. అక్కడికి వెళ్ళి ఖాళీ దండం పెట్టుకొని రండి. భగవంతుణ్ణి అనుభూతి ద్వారా అందించేటువంటి ప్రక్రియ నుంచి ఒక మూర్తి ద్వారా ముందు ఎల్కేజీ పిల్లల్ని స్కూల్కి పంపించినట్టు ఆలయానికి వెళ్ళి మనం భగవంతుని దర్శించగలగాలి. జీవితంలో 1వ క్లాస్ నుంచి 10వ క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా ఎదుగుతున్నాడు మనిషి. కానీ భక్తి విషయంలోకి వస్తే చిన్నప్పుడు ఆలయంకి వెళ్తేనే భగవంతుని చూస్తున్నాడు, 10th క్లాస్కు అమ్మ నాన్నలతో వెళ్తేనే భగవంతుని చూస్తున్నాడు, పెళ్ళైతే భార్యా పిల్లల్ని వెళ్తేనే భగవంతుని గుళ్ళోనే చూస్తున్నాడు, మిగతా ఎక్కడ చూడలేకపోతున్నాడు. అంటే ఆధ్యాత్మికంగా మనం 90 ఏళ్ళు వచ్చినా కూడా ఎదగలేకపోతున్నాం. 90 ఏళ్లకు గుడికి వెళ్తేనే భగవంతుడు, ఇంకో చోట మనకు భగవంతుడు లేడు. కానీ మన సంస్కృతి అట్లా చెప్పలేదు. సర్వాంతర్యామి, విష్ణు సహస్రనామాల్లో విష్ణు వషట్కారు అని చెబుతారు కదా, అక్కడ మొట్టమొదటి పదం పట్టుకుంటే చాలు మనకు భగవంతుడు సులభంగా దొరుకుతాడు. దాన్ని వదిలేసాం మనం. ఎంత ఖర్చు అయినా తిరుపతికి వెళ్తేనే వెంకటేశ్వర స్వామి, మన కాలనీలో వెంకటేశ్వర స్వామి, మన ఊళ్ళో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే పెద్ద లెక్క పెట్టాం. రోజు దాని ముందు నుంచే వెళ్తాము, ఆలయం ముందు నుంచే కానీ ఆయనకు దండం పెట్టాము. తిరుపతికి వెళ్తే ఖరీదు కదా, పెద్ద టికెట్ ఇస్తే కానీ అక్కడ దర్శనం జరగదు కదా, పెద్ద సిఫార్సు ఉత్తరాలు ఉంటే తప్ప ఆయన దొరకడు కదా. ఆ భ్రమలో పడిపోయి మన సంస్కృతిని వారసత్వంగా గురువులు, భగవంతుడు గీత ద్వారా ఏదైతే అందించాడో దాన్ని దూరం చేసుకున్నాం. ఇలాంటి మహానుభావులు ఆవు పేరుతో ఈరోజు ఇలా నిరాహార దీక్ష పూనుకోవడం నిజానికి సిగ్గు. ఇది మనకి మన దేవతని, మన అమ్మని, మా అమ్మ అని చెప్పుకోవడానికి మళ్ళీ నిరాహార దీక్ష చేసుకోవడం ఏమిటి? ప్రభుత్వాలు గుర్తించాలి, ఎవడు అడగకుండానే దాన్ని చేయగలగాలి. మరి ఎందుకు జరగటం లేదు? ఎవరికో భయం, ఎవరినంటే ఏమవుతుందో. ఇప్పటికైనా విజయరాం లాంటి మిత్రులు చాలామంది ప్రతిరోజు ఈ 10 రోజులలో వారికి మద్దతును ప్రకటిస్తూ ఆవుని జాతీయ జీవిగా, జంతువుగా ప్రకటించాలన్నారు. సంతోషం. ఇక్కడ మా మారేడుపల్లి పెట్టారు. పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా తెలియని పళ్ళు ఎన్నో ఉన్నాయి, భగవంతుడు మన చుట్టే ఇచ్చాడు. వాటిని రక్షించాలనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఆలయం చుట్టూ కొన్ని వందలాది చెట్లు, ఆ చెట్లలో ఈ పళ్ళు, మారేడు పండు తినే పండ్ల అని చాలామందికి ఇక్కడ కనబడితే మారేడు పండు ఎవడు తినడు. హైదరాబాద్లో మీకు ఎవడు తినడు, అది తినకూడదు అని ఎవరో చెప్తారు, దాన్ని ముట్టుకోదు. కానీ దాంట్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు, ఆ లక్షణాలు ఎవరు చెప్పటం లేదు. ముర్రి పండ్లు అక్కడక్కడ దొరుకుతున్నాయి, తునికి పండ్లు అయితే ఎవరికి తెలియదు. చిటిమిటి పండ్లు అనే ఎవరైనా విన్నారా? చిటిమిటి పండు ఎవరైనా తిన్నారా మీరు? పెద్ద ఆయన ఒక ఆయన చేయలేకపోయాడు. చిటిమిటి పండ్లు కనబడకుండా పోయాయి. ఇలాంటి వాటిని అన్నింటినీ, ఊల పండ్లు, ఇవన్నిటిని మేము ఆలయం దగ్గర పెట్టి, తపస్సి అనే ఒక మొక్క ఉంది, ఆ ఒక్క మొక్కనే బహుశా నాకు తెలిసి మేల్ ఫీమేల్ ఇద్దరికి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన ఔషధంగా మారుతుంది. చాలా విచిత్రం. ఒకే చెట్టు ఆడవాళ్ళకి ఒక పున్నమికి ఔషధం అవుతే మరొక పౌర్ణమికి మగవాళ్ళకి ఔషధం అవుతుంది. ఎలా చేస్తుంది ఇది? ఇది ఒక్కటి తెలిస్తే చాలు భగవంతుడు ఎంత గొప్పవాడో, సృష్టి ఎంత గొప్పదో తెలియజేయడానికి. ఇలాంటి మొక్కలన్నింటినీ ఆవరణంలో పెట్టి పిల్లలకు చూపిస్తున్నాం, ఇదిరా భగవంతుడు అని. చాలామంది అడుగుతారు, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. స్కూల్లోకి వెళ్తే పిల్లల్ని అడుగుతాం, దేవుడు ఎవరు అంటే, దేవుడు అంటే దేవుడే అంట. దేవుడు ఉన్నాడని ఎట్లా చెప్పాలి? దేవుడు ఏం చేస్తాడు? ఇలాంటి ప్రశ్నలు అందరికీ ఉంటాయి. చాలా సులువుగా మనం కనుక పిల్లలకు అర్థమయ్యేటట్టు భాషలో చెప్పితే వాడు అప్పుడు తన కృతజ్ఞతను తెలియజేస్తాడు. నువ్వు ఉట్టిగా దండం పెట్టినానా అంటే, ఎందుకు పెట్టాలమ్మా అంటాడు. అరే పెట్టరా, నేను పెడుతున్నా కదా అంట. కానీ నువ్వెందుకు పెడుతున్నావో వానికి తెలియాలి కదా. సో ఈ చిన్న చిన్న వాటిని మనం మర్చిపోయాం. మనకు సమయం లేదు పిల్లలతో గడపడానికి. మేము స్కూల్లోకి వెళ్ళినప్పుడు భగవంతుడి గురించి ఒక పిల్లోడు అడిగాడు, దేవుడు ఏం చేస్తాడు స్వామి అని. అవునరా దేవుడు ఏం చేస్తాడు అని ఇంకో పిల్లని అడిగా. ఏమో నాకేం తెలుసు అన్నాడు. అందరినీ అడిగా,
అందరూ అలా చూస్తున్నారు. దేవుడు ఏం చేస్తాడు? సింపుల్గా ఒకే మాటలో చెప్పాలి. కళ్ళు మూసుకొని దేవుడు ఏం చేస్తాడా? నువ్వు ఏదేది అయితే చేయలేదని అనుకుంటున్నావో అవన్నీ దేవుడు చేస్తాడు. సింపుల్గా మనిషి ఏదేది అయితే చేయలేడో అవన్నీ ఆయన చేస్తాడు. సింపుల్గా చెప్పేసేయండి మీరు. పువ్వులు మనిషి పూజించగలుగుతాడు, చెట్టు పెడతాడు, కానీ ఆ పూలలో పరిమళాన్ని మనం తీసుకురాలేము. సహజంగా రావాలి. ఆ పని మనిషి వల్ల కాదు. పరిశోధన చేసి ఒక చెట్టుకు ఇంకొక పువ్వు పూయిస్తాడేమో, మల్లె చెట్టు తీగకి ఇంకొక కొమ్మను కట్టి గులాబీ పూయించగలడేమో. కానీ ఒక మొక్కని ఈ మధ్య చూపించాను నేను. ఒక మొక్క ఉంది మా దగ్గర. ఉదయం మీరు వెళ్ళి చూస్తే ఇంతలా ఉంటుంది, ఉదయం మీరు చూస్తే తెల్లగా ఉంటుంది. 10 గంటల సమయంలో వెళ్ళి చూస్తే మెల్లిగా పింక్కి వెళ్తుంది. 3 గంటలకు మొత్తం గులాబీ రంగులోకి వస్తుంది. సాయంకాలం 5 అయిపోతే అదే పువ్వు ఎరుపు రంగులోకి వచ్చేస్తుంది. ఇది మనిషి చేస్తాడా? సైంటిస్టులు చేస్తారా? మళ్ళీ మీరు ఆ కొయ్యకుండా దాన్ని అట్లాగే ఉంచండి. ఉదయం మళ్ళీ వెళ్ళి చూడండి, సూర్యుడు వచ్చే సమయానికి మళ్ళీ తెల్లగా అయిపోతుంది. ఏమి సృష్టి అండి! ఇవి చాలదా భగవంతుడు గొప్పవాడు అని చెప్పడానికి, భగవంతుడు ఉన్నాడు అని కూడా చెప్పడానికి, ప్రకృతి ఉన్నది, ప్రకృతి ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పడానికి? చాలా సులువుగా మనం మన పిల్లలకి భగవంతుని పట్ల ప్రేమని కల్పించగలిగితే చాలు. భక్తి అనేది పెద్ద మాట. ముందు ప్రేమ అనేది మొదలైతే అదే చివరికి చేరితే భక్తికి వెళ్తుంది. ప్రేమ అనే దాన్ని చిన్నారులలో మొలకెత్తించాలంటే ప్రకృతి, ఆవు, ఈ 2 ద్వారా చాలా సులభంగా మన తత్వాన్ని అందించవచ్చు అని భావన చేస్తూ దాన్నే మేము సాధన చేస్తున్నాం. సాధనలో ఎంత మట్టుకు మీరు విజయం సాధించారు అని చెప్తే లెక్క చెప్పలేమో, కానీ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే మేము ఏ స్కూళ్ళల్లో పనిచేస్తున్నామో ఆ స్కూల్లోకి తీసుకొచ్చి వదిలిపెడితే చాలు. అక్కడ పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు పొందిన అనుభూతుల్ని తెలియజేస్తారు. ఆ విద్యను అందించాలని ఇలాంటి మహానుభావులు అలాంటి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, నాకు ఈ సమయం ఇచ్చి మీ మద్దతు ప్రకటించడానికి పిలిచి ఈ గౌరవాన్ని అందించినందుకు మీకు సర్వదా శాశ్వత కృతజ్ఞతలు తెలియజేస్తూ, మాతా నిర్మలానంద అమ్మగారికి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, జై శ్రీమన్నారాయణ. తల్లి నీకు ప్రత్యేక అభినందనలు మరొకసారి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.